ఓన్లీ దీంతో సోలార్ తో పడుకోవచ్చు అంతేగాని ఇంకా వేరే అది మేము చేస్తాం. మీకు వ్యవసాయానికి కూడా సోలార్ కావాలని అడుగుతున్నారు. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ? ఇది కదా ఊరంతా కావాలి. సార్ అడిగేది లైట్లు వేసింది ఇప్పుడు ఎవరు వేసారు చెప్పేది ఒక నిమిషం. సార్ ఇప్పుడు లైట్లు వేసాడు కదా, ఆయన మంత్రి గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, ఇప్పుడు చేసిన పని మీకు ఉపయోగం ఉందా లేదా? నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడాను. ఎదురు లైట్లు మేము ఇప్పుడు వచ్చిన మాట్లాడుతాం. కలెక్టర్ గారు మేము వచ్చాం, పరిస్థితులతో మాట్లాడి ఏం జరుగుతుంది. మన దాంట్లో పెట్టారా? ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి? ట్యూబ్ లైట్లు అయితే ట్యూబ్ లైట్ ఇంటికాడ బీచ్. ఇది నీ సొంతం పెట్టినా ఇంటి దగ్గర బీచ్ అందరికి వచ్చినాయా? నేను చదువుకున్నా ఉపయోగం ఉందా చేసింది? పర్లేదా? బాగుంది. బ్యాటరీ కూడా జాగ్రత్త మెయింటైన్ చేస్తే జాగ్రత్త పడుతుంది. నేను సొంతంగా పెట్టుకున్నావు కదా, నేను 8 సంవత్సరాల నుంచి పని చేస్తుంది. నేను ఎన్ని సంవత్సరాలు, నేను ఎన్ని నెలలు పెట్టింది సొంతంగా? గవర్నమెంట్ ఇస్తా, నీ సొంతంగా కొనుక్కోండి. ఎంత అయింది నీకు? 6 లక్షలు అయింది సార్. దీనికి వచ్చేసి మామూలుగా 40,000 సార్. నేను సొంతం పెట్టుకుంది. అదే అంటుంది. మనం ఇచ్చింది ఇప్పుడు మనం ఇంట్లో పడుకుంటాం సార్. అది బాగానే ఉందా? ఎన్ని లైట్లు వస్తున్నాయి? 4 లైట్లు వస్తాయి. ఫ్యాన్ అవుతుంది సార్. నైట్ మొత్తం నైట్ మొత్తం తిరుగుతుంది. నైట్ తిరిగి పొద్దు దాకా లైట్ కూడా పర్లేదు. లైట్ కూడా బాగా అంతకుముందు లైట్ లేదా? లేదు ఇప్పుడే. ఎట్లా పైన వేసారా లేదా పక్కన నన్ను పెట్టాడా? అది సోలార్ది పైన రూఫ్ పైన వేసాడా? సైడ్ వేసాడా? సైడ్ అక్కడ వేసాడా? ఓకే. రైట్. ముందు నిరసన సారానికి అక్కడ కూడా సారాలు కూర్చుంటారు. ముందు సారాలు నిలబడున్నారు. కొంత కుర్చీలు సారాలకు ఇస్తే బాగుంటుంది. కొంచెం తీసుకురండి. ఇంటి దగ్గరికి వెళ్ళారు.
ఏ స్విచ్ చేయాలి మీరు కూడా పెడతాం నువ్వమ్మా అది ఉంది అండి. మూడు ఫ్యాన్ 5 బల్బులు సార్ ఇన్వర్టర్ 5 బల్బులు బ్యాకప్ పగలు లైట్ తీసుకొని బ్యాకప్ పగలు కూడా పనిచేస్తుంది దీన్ని కూడా సెల్ చేస్తుంది ఫీడ్బ్యాక్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మీరు మళ్ళీ వీళ్ళు పెట్టలేరు రేపు చాలా జాగ్రత్త చూసుకోవాలి మెయింటెనెన్స్ కూడా చేయాలి 5 years ఇంకా ఒక 1 ఇల్లు అయిపోయినాయా ఇక్కడ ఈ ఊళ్ళు ఉన్నా లేకపోతే ఎక్కడ ఓకే వాళ్ళ పొద్దు నుంచి మాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రకాశం జిల్లా అట్లానే మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి రాజబాబు గారికి మన ఇన్ఛార్జ్ గారు లక్ష్మణ్ గారికి నా మంచి మిత్రుడు అట్లానే మరో మిత్రులు అశోక్ రెడ్డి గారికి అందరూ కూడా అధికారులు పిఓ గారు ఉన్నారు ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ అంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్టర్ ఉన్నారు వచ్చి 3 నెలలు పట్టింది అంతా చేయడానికి అని చెప్పారు ఆయన కూడా ఇంకా అందరూ కూడా నమస్కారాలు మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఫస్ట్ మన మాస్టర్ గారు లెటర్ వేస్తే ఎలక్షన్ బాబు పంపించాను నేను ఎవరు మాస్టర్ గారు అంటే తెలిసినట్టుగా మీరు కింద మనం ఇక్కడికి ఈ విలేజ్ మనం కింద బయమాలు వచ్చినప్పుడు పరిచయం చేస్తామని ఆ రోజు పరిచయం చేశారు నేను సిమెంట్ రోడ్ ఓపెనింగ్ వచ్చిన రోజు అప్పుడు తర్వాత కోరపూడిలో 980 మందికి రెగ్యులర్ కనెక్షన్స్ ఇచ్చాం విద్యుత్ కనెక్షన్స్ ఆ రోజు తర్వాత ఆ రోజు మళ్ళీ ఈ గ్రామం గురించి చెప్పారు గతంలో ఒకసారి మన గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చాము 2 పెట్రోల్ మీట్లు ఇచ్చాము ఇల్లు ఇవ్వకుండా అది గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మన గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత అది పనిచేయలేదు అది దాన్ని ఎట్లా పడితే అట్లా చేసేసారు మళ్ళీ వాళ్ళకి చీకట్లో ఉంటున్నారు అని చెప్పి ఏం చేయాలి అని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి సోలార్ ఇద్దామన్నారు సోలార్ ఇస్తే వాళ్ళు పగలపూట ఫ్యాన్ అవి పనికి వస్తే కానీ నైట్ టైం లైటింగ్ ఏంటంటే నైట్ టైం బ్యాటరీ బ్యాకప్ తోటి మనం ఈసారి 2 లైట్లు కాకుండా ఒక 5 లైట్లు 2 ఫ్యాన్లు బ్యాటరీ మళ్ళీ సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మళ్ళీ సాయంత్రం 5, 6 చీకలు పోయేటప్పుడు బ్యాటరీ ఆన్ అయితే కనుక మళ్ళీ పొద్దున్నాక మీకు వెలుగుండటం ఫ్యాను లైట్లు పనిచేసేటట్టు ఉండాలనే దానికోసం డిజైన్ చేద్దామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డబ్బులన్నీ కూడా మీకు ఇవాళ చేశాము చేసిన తర్వాత ఇంకా చాలా చోట్ల నుంచి అడుగుతున్నారు నేను ఇట్లా ఈ విధంగా చేయమని అసలు నేను చూడకుండా మళ్ళీ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒకసారి నేనే వచ్చి అసలు ఇక్కడ మనం చేసిన పని 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పని ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందని చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను మీకు ఉపయోగపడుతున్నందుకు ఇంకా 10 తండాలు చేయించవచ్చు ఇంకా మారుమూల గ్రామాలు ఉన్నాయి దాదాపు మీకు మా సంజయరాణి గారు ఉన్నారు మంత్రి మీ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఆ మంత్రి గారు ద్వారా అయితే అక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కరెంట్ ఇచ్చాం ఇందాక నేను వచ్చినప్పుడు ఇందాక ఒక ఇంట్లోకి వెళ్తే ఆమె అడిగింది మీరు వచ్చారు కదండి రోడ్డు ఆ రోడ్డు కొద్దిగా చేపించుకోండి ఖచ్చితంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దృష్టి చేస్తే అప్పుడే దానికి ఏ విధంగా ఫారెస్ట్ వాళ్ళు పిఓ గారు ఉన్నారు ఇక్కడ డిఎఫ్ఓ గారు రాలేదు కదా డిఎఫ్ఓ గారు కూడా వస్తే బాగుండేది డిఎఫ్ఓ గారు రాలేదు ఆయన కూడా అడిగి అవసరం కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారిని పిఓ గారిని అందరినీ పిలిపించి ఏ విధంగా మనం ఈ రోడ్డుకి ఇబ్బంది లేకుండా మీకు కొద్దిగా 2 గంటలు పోయి చేస్తే 3-4 గంటలు పట్టే పరిస్థితి ఉండదు 1 గంటన్నరలో వచ్చేయచ్చు అనిపించింది మా కింద మేము వచ్చేటప్పుడు ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తాము ఇందాక లక్ష్మణ్ బాబు గారు స్ట్రీట్ లైట్లు కూడా వేయించుకొని అడుగుతాడు దాన్ని కూడా నేను వెళ్ళిన తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా చేయొచ్చో కనుక్కుంటాను మన వారం క్రితం నేను శ్రీశైలం వచ్చాను శ్రీశైలంలో కూడా ఎవరో పెద్దలు చాలా మంది వచ్చారు చెంచూరు సంబంధించిన వాళ్ళంతా వచ్చారు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వ్యవసాయ భూములు మేము ఇంజన్లు పెట్టుకుంటున్నారా ఇప్పుడు ఇంజన్లు ఆయిల్ ఇంజన్లు పెట్టి బావిలో నుంచి తోడుకుంటున్నాము
మాకు సోలార్ ఇస్తే కనుక ఇట్లా వ్యవసాయానికి సోలార్ ఇస్తే కనుక మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఒకసారి ఏదో విధంగా చేయమన్నారు. అక్కడ ఉన్న ఏఈ కూడా చెప్పాను. ఆ రోజు ఏఈ అందరినీ పిలిచి చెప్పారు. చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించు, మనకి ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుందో చేస్తే మనకు ఉపయోగపడతా లేదా అని కనుక్కోమని చెప్పాను. ఇక్కడ కూడా ఇంత చెప్పారు 2000 ఎకరాలు ఉంది అంతేనా? కూడా 3000 ఎకరాలు ఉంది. 3000 ఎకరాలు మిర్చి పండిస్తున్నాము, పత్తి పండిస్తున్నాము, ఇంకా అన్ని పంటలు పండిస్తా ఉన్నాము, అన్ని పండిస్తున్నాము. మాకు ఆయిల్ పెట్టి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆయిల్ పెట్టి చేయాలంటే ఖర్చు అవుతుంది. నేను సోలార్ పెట్టమని అడిగారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆయన పరిస్థితులు స్పందిస్తారు. ఎప్పుడు కూడా నేను చెప్పగానే లైటింగ్ ఇట్లా చేద్దాం ఉన్నాను, దాని మీద ముందుకెళ్ళిపోయినాను. అంతనే కాదు, ఇంకా చుట్టుపక్కల ఇంటర్నల్ ఉండే మొత్తం కనుక్కోమన్నారు. చుట్టుపక్కల ఏముంది, ఇట్లాంటి విలేజ్ ఉన్నాయి, ఏం చేయగలుగుతాం మనం, ఉపయోగం కదా, నైట్ టైం ఫారెస్ట్ లో ఉంటున్నారా, నేను ఇంత దూరం అనుకోవాలా. ఇది చెప్తా ఈసారి వెళ్ళినప్పుడు చాలా దూరంలో ఉంటున్నాడు అని చెప్పి చెప్తాను. చెప్తే ఆయన కూడా ఇంకా చేయమని చెప్తారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించే వ్యక్తి గారు ఎంత డబ్బులు అవుతాయి ఎంత డబ్బులు అవుతాయి చెప్పారు. చేయండి, ఎంత ఖర్చు నాకు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, చేయండి, మంచి చేసేదానికి ఎంతైనా పర్లేదు అని అంటారు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. మీరు చూసుకుంటారు, గడిచిన 5 సంవత్సరాలు చూసుకుంటారు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసుకుంటారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుంటారు ఏ విధమైన పరిపాలన ఉందో అని. అన్ని కూడా ఈ ప్రభుత్వం చేసి తప్పకుండా మీకు అన్ని కూడా ఈ ప్రభుత్వం విషయాలకి ముఖ్యంగా ఇక్కడ చెంచుతన్నారు ఉండే నాయకులు ఉన్నారు, చాలా మంది విద్యావంతులు ఉన్నారు. ఇందాక వెళ్ళా ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు కనపడ్డారు. ఇందాక చెప్పాడు మన ఇంజనీరు అబ్బాయి వెలుగులో చేస్తాం కదా, నేను ఫోన్ చేసినప్పుడు చెప్పాడు నా రాబోయేది నేను మీతో వస్తున్నానని చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా బాగా చదువుకోవాలి. మీరు సమాజ దూరం ఉన్నా, ఊళ్ళో దూరం ఉన్నా విద్యాభ్యాసంలో కానీ ఇందాక అశోక్ రెడ్డి గారు చెప్పినట్టు అన్నింటిలో మీరు ముందు ఉన్నారు. తప్పకుండా ఇంకా సహాయ సహకారాలు చేస్తే కనుక ఇంకా జీవితాల్లో ఇంకా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళు మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు అందరూ కూడా మరొకసారి చేసినప్పుడు తప్పకుండా మీకు ఇప్పుడు ఏదైతే చెప్పేస్తున్నామో ఆ మాట ప్రకారం అన్ని కూడా తప్పకుండా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.